ఎప్స్టీన్ ఫైల్స్ మళ్ళీ తెర మీదకి వచ్చాయి. ఈసారి దీంట్లో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ బిలియనీర్స్, వరల్డ్ లీడర్స్, టెక్ మొగల్స్తో పాటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు కూడా వినిపిస్తుంది. అండ్ కొన్ని షాకింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి, వాళ్ళు చేసిన పనులేంటి, నరేంద్ర మోదీ గారి పేరు ఎందుకు వచ్చింది, ఆయన కూడా ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళారా, అసలు నిజమేంటి, ఎప్స్టీన్ చావు వెనక చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. చాలామంది పెద్దవాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండటం కోసం ఎప్స్టీన్ అడ్డు తొలగించారు అనే రూమర్స్ కూడా వచ్చారన్నమాట. అండ్ ఇప్పుడు ఒక కొత్త బ్యాచ్ ని బయట పెట్టారు. ఈ బ్యాచ్ లో ఏకంగా 30 లక్షల పేజీల డాక్యుమెంట్స్, 2000 వీడియోలు, 180,000 ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఫైల్స్ లో ఒక ఈమెయిల్ ఉంది. సెండర్ రెసిపియంట్ ఎవరో హైడ్ చేశారు. బట్ ఈ మెసేజ్ లో ఏముందంటే, క్రిస్మస్ తర్వాత జేఈ మారాలాగోకి వెళ్తాడా అని ఈ మెసేజ్ సెండర్ రెసిపియంట్ ని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ జేఈ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అండ్ మారాలాగో అనేది అప్పట్లో బిజినెస్ టైకూన్ గా ఉన్నప్పుడు ట్రంప్ యూజ్ చేసిన రిసార్ట్ అనమాట. ఇన్ఫాక్ట్ మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి 6 మిలియన్ పేజెస్ డాక్యుమెంట్స్ ఉంటే సగం మాత్రమే రిలీజ్ చేశారు. ఆ మిగతావి ఏమైనట్టు, అండ్ రిలీజ్ చేసిన అన్నిట్లో ట్రంప్ తప్పు చేసినట్లు ఎక్కడా లేదు. అంటే ఎవరో ట్రంప్ మీదకి మచ్చ రాకుండా బాగా జాగ్రత్త పడుతున్నారు.